అందాల్సిన పథకాలు ఫలాలు అందించే దాంట్లో తప్పకుండా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అనుభవం అంత సీనియర్ అనుభవం ఉన్న 20 సంవత్సరాల అనుభవం ఉన్న మంత్రులు ఈరోజు శాఖలు తీసుకున్నారు. మీ శాఖలలో మీకు అన్ని విధాలుగా మీకంటే ముందే సమస్యలు మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళక ముందే మీ సమస్యలు గుర్తించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి మొన్న మీకు 5వ తారీఖు లోపే జీతాలు పడ్డాయి అనుకుంటున్నా. మొదటిసారి సంతోషంగా ఉన్నట్టున్నారు. కాబట్టి అదే సంతోషం మనం ప్రజలకు కూడా అందించాలి. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చి కోరి స్వేచ్ఛ కోసం కొంత అయితే, అభివృద్ధి కోసం కొంత అయితే, మిగతా మీ ద్వారా అందాల్సినవన్నీ వారికి అందే విధంగా మీరు కూడా గట్టి ప్రోత్సాహంతో పనిచేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. రాష్ట్ర బడ్జెట్ మాత్రం పరిస్థితులు వాస్తవంగా బయట ప్రచారాలు చేసినంత వాస్తవాలకు దగ్గర లేవు. రెవెన్యూ శాఖ మొత్తం కొల్లగొట్టేసి మరి ఫైనాన్స్ శాఖ చాలా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ప్రజలపై ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలపై ఏ భారం వేయకుండా మళ్ళీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ మళ్ళీ పాతయన్ని క్లియర్ చేసే బాధ్యత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా నెరవేరుస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నించవచ్చు, హామీలు ఇంకెప్పుడని. మీ ద్వారా మీ శాఖల ద్వారా చెప్పండి. తప్పకుండా హామీలు నెరవేర్చే మాట అంటే గత ప్రభుత్వాలు ప్రకటించి 100 హామీలు ప్రకటించి వాటిని దారి మళ్లించి కొత్త పథకాలు ఇచ్చినట్టు ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా వాటిని నెరవేరుస్తాం. అదేవిధంగా లబ్ధిదారులను మాత్రం కొంచెం నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా మీరు ఐడెంటిఫై చేసే పనిలో ఉండాలి. ముఖ్యంగా మండల అధికారులు దాంట్లో ముఖ్య భూమిక పోషించండి. మీరు భవిష్యత్తులో మీకు అప్లికేషన్లు వచ్చిన దాంట్లో డేటా వచ్చిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది కూడా డైరెక్షన్ మీకు వస్తుంది. దాంట్లో ఫేజ్ వైజ్గా దశల వారీగా మనం బెనిఫిషరీస్ ఎవరు, దాంట్లో మా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండానే ఏ పార్టీ వారైనా పర్లేదు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా మీరు నిజమైన లబ్ధిదారులను గుర్తించడంలో కొంచెం శ్రద్ధ చూపాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ తప్పకుండా కలిసికట్టుగా యూనిటీగా మనం ముందుకు పోతేనే ప్రభుత్వానికి మీకు మాకు అందరికీ మంచి పేరు వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలిసింది.